హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. వాట్ ఈజ్ ప్రాప్ బిల్డింగ్? ఈ క్వశ్చన్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. ప్రాప్ బిల్డింగ్ అంటే ఏంటి? ప్రాప్ బిల్డింగ్ హ్యాపెన్స్ వెన్ యూ నీడ్ టు పాస్ డేటా ఫ్రమ్ ఏ టాప్ లెవెల్ కంపోనెంట్ టు ఏ డీప్లీ నెస్టెడ్ కంపోనెంట్, బట్ టు రీచ్ దట్ ఫైనల్ కంపోనెంట్ యూ ఆర్ ఫోర్స్డ్ టు పాస్ ప్రాప్స్ త్రూ మెనీ కంపోనెంట్స్ దట్ డోంట్ ఈవెన్ నీడ్ టు ద డేటా. ప్రాప్ బిల్డింగ్ అంటే మనకి ఒక కంపోనెంట్ నుంచి డేటాని, అంటే టాప్ లెవెల్ కంపోనెంట్ నుంచి డీప్ అంటే మనకి మల్టిపుల్ నెస్టెడ్ కంపోనెంట్ అనమాట. అంటే ఒక కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్ లోపల ఇంకో కంపోనెంట్, అలాగా స్టెప్స్ ఉంటాయి అనమాట. ఈ స్టెప్స్ లెవెల్లో మనము టాప్ లెవెల్ కంపోనెంట్ నుంచి ఆ డీప్లో అంటే లాస్ట్లో ఉన్న కంపోనెంట్కి డేటాను మనము ప్రాప్స్ ద్వారా సెండ్ చేస్తాం కదా, దాన్ని ఏమంటారు అంటే ప్రాప్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు. అంటే మనం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఒక అపార్ట్మెంట్ లోపల మనకి 10 floors ఉన్నాయి. 10 floors అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి 10th floor పోవడానికి ప్రతి ఫ్లోర్కి అంటే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అందరికీ పాస్ చేయాలన్నమాట. డేటాని అందరికీ పాస్ చేస్తే 9th floor పాస్ అయిన తర్వాత 9th floor వాళ్ళు ఏం చేస్తే 10th floorకి పాస్ చేస్తారనమాట. ఇది ప్రాప్ బిల్డింగ్. ఇలా కాకుండా మనము దీనివల్ల ఏమవుతుందంటే మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. మనం ప్రతి ఒక్కళ్ళకి కోడ్ అనేది ఎక్కువగా రాయడం జరుగుతుంది అనమాట. మనకు కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతి కంపోనెంట్కి అవసరం లేకపోయినా సరే, ఎందుకంటే మధ్యలో ఉన్న ఏదైతే కంపోనెంట్స్ ఉన్నాయో వాటికి అవసరం లేకపోయినా సరే మనం ఏం చేయాల్సి ఉంటుంది, డేటాని పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాప్స్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఇలాగ చేయడాన్నే ప్రాప్ బిల్డింగ్ అని చెప్పేసి అంటారు అనమాట. అయితే దీన్ని హౌ టు అవాయిడ్ ప్రాప్ బిల్డింగ్ చూసినట్టయితే మనం రియాక్ట్లో మనకి చాలా మంచి పవర్ఫుల్ సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఈ యొక్క ప్రాప్ బిల్డింగ్ మనం రిజాల్వ్ చేయడానికి, అంటే అవాయిడ్ చేయడానికి అనమాట. ముఖ్యంగా చెప్పినట్టయితే కాంటెక్స్ట్ ఏపీఐ, యూజ్ కాంటెక్స్ట్ హుక్ అండ్ రిడక్స్. ఇవి 3 అంటే ముఖ్యంగా కాంటెక్స్ట్ ఏపీఐలోనే యూజ్ కాంటెక్స్ట్ హుక్ అనేది వస్తుంది అనమాట. ముఖ్యంగా మనకి 2 కాంటెక్స్ట్ ఏపీఐ అండ్ రిడక్స్, ఈ 2 టూల్స్ మనకి ఈ యొక్క ప్రాప్ బిల్డింగ్ని అవాయిడ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే లార్జ్ అప్లికేషన్స్లో రిడక్స్ ద్వారా మనం ప్రాప్ బిల్డింగ్ని అవాయిడ్ చేయొచ్చు. ఒక మిడ్ లెవెల్ అండ్ స్మాల్ అంటే స్మాల్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం, కాంటెక్స్ట్ ఏపీ ద్వారా మనము ఈ యొక్క ప్రాప్ బిల్డింగ్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అయితే నెక్స్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ నేను యూజర్ నేమ్, ఒక యాప్ అనేది కంపోనెంట్ లోపల మన యూజర్ నేమ్ అని చెప్పి తీసుకున్నాను. దీన్ని నేను ఈ యొక్క ఫైనల్ కంపోనెంట్కి తీసుకెళ్లాలంటే ఫస్ట్ మనం పేరెంట్ కంపోనెంట్కి పాస్ చేయాలి, తర్వాత చైల్డ్ కంపోనెంట్కి పాస్ చేయాలి, తర్వాత గ్రాండ్ చైల్డ్కి పాస్ చేయాలి, తర్వాత లాస్ట్ తర్వాత ఇంకో గ్రాండ్ చైల్డ్కి ఇలా పాస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మనకి మధ్యలో ఉన్న ఈ కంపోనెంట్స్కి అవసరం లేకపోయినా సరే డేటాని మనము ప్రాసెస్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకి టైం వేస్ట్, కోడ్ కూడా ఎక్కువగా ఉంటుంది, మనకు కన్ఫ్యూజన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది వాట్ ఈస్ ప్రాప్ బిల్డింగ్ అండ్ హౌ టు అవాయిడ్ ప్రాప్ బిల్డింగ్.